ఉదయకాలపు జూమ్ పరిచర్యలో ఉన్న దేవుని దాసులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక కీర్తన 2 చరణాలు పాడి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, నీ ప్రేమ అతి మధురం అనే కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, అతి మధురం యేసయ్యా, అతి మధురం యేసయ్యా, అతి మధురం యేసయ్యా, అతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం అన్నకుండునా నీ ప్రేమం సొంత చెల్లికుండునా నీ ప్రేమం తండ్రి కుండునా నీ ప్రేమ కన్న తల్లి కుండునా నీ ప్రేమం అన్నకుండునా నీ ప్రేమం సొంత చెల్లి కుండునా నీ ప్రేమం తండ్రి కుండునా నీ ప్రేమం కన్న తల్లి కుండునా నీ ప్రేమం నీ ప్రేమం ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, అతి మధురం యేసయ్యా, అతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మర్చిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ ప్రాణమిచ్చెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ మర్చిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ ప్రాణమిచ్చెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, అతి మధురం యేసయ్యా, అతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తాం. దేవుని సేవకులు ప్రభాకర్ రావు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాము. అనంతపురం నుండి పాల్ శ్రీరామనాయకులు వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాలం లేకునే ప్రభువా, లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాదాల దగ్గర గడిపే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. ఈ దినం సులేఖ అనేక మంది లోకాన్ని ఇచ్చినారు ప్రభువా.
ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచి, అవును తండ్రి, మీ ప్రేమ ఎంతో విలువైనది నాయన. ప్రేమ విలువ కట్టలేము నాయన. ప్రేమ శక్తే మమ్మల్ని నాయన రక్షించినారు నాయన. ఎక్కడో ఉన్న మమ్మల్ని నాయన రక్షించినాటి నుంచి ఇంతవరకు కాపాడినారు. స్తోత్రాలు. ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభా తండ్రి 3021 దినం వరకు ప్రభా తండ్రి మమ్మల్ని కాపాడినారు. దినదినము నాయన తండ్రి లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాదాల దగ్గర నాయన కనిపెట్టి ఉండగా మీ దయగల మాటలు ఇనుడుకు నాయన మమ్మల్ని ఆయత్తపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న నీ దాసులను బట్టి స్తోత్రాలు, బర్ణబాసును బట్టి, శ్రీకాంత్ బట్టి, సామర్థ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. విధంగా పాటలు వారి వారిని ప్రార్థించిన వారిని నాయన ఈ విధంగా మీరు నాయన దినదినం వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. తిరిగి మీ పక్షంగా నిలబడిన నీ దాసుడు ప్రభువా తండ్రి నాయన మీ దయగల మాటలు అందిస్తుండగా ప్రభా నీ దాసును మరుగుపరిచి మాకు అవసరమైన సందేశాలు నాయన కృపా నిధి నుంచి ప్రభావ మాకు అందించుటకు దాసుడు నాయన మీ నిలిచి ఉండగా సాయం అనుగ్రహించండి. వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి నాయన. కేవలం ఇన్వారం కాక వాక్యాచారంగా జీవించేది నేర్పించండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నన్ను వాక్య పరిచయంలో మీరే ఉండి నడిపించమని ఈ జూమ్ ద్వారా, నెట్ ద్వారా, కరెంట్ ద్వారా ఏ తొందర లేకుండా ప్రభావ మీ మాటలు ఉదయకాలం ధారాళంగా ఇనుటకు మీ కృపను గ్రహించండి. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి దేవుని సేవకులు స్వామిలన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని మనం వెళ్తాం. వందనాలు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, 2 విషయాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. మేము దేవుని వాక్యంలో నుండి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు వారు కొండ చక్రం ఎక్కి మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దానిని వేసిరి. అహరోను, హూరు ఒకడు ఒక ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉంటాను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దయగల తండ్రి, ఈ లేఖన భాగాన్ని మా కొరకై ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ మాటలు కొద్ది నిమిషాలు ఆలోచించాలని ఆశ కలిగి ఉన్నాం. మాతో మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని నీ పరిశుద్ధ పాదములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా 2 తలంపులు నేను మీ మధ్య జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. 2 ప్రాముఖ్యమైన తలంపులు. ఒకటి, ప్రార్థనా జీవితం. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లేఖనంలో ఉన్న ఒక గొప్ప సత్యం, మోషే కొండ మీదకి వెళ్ళాడు. మోషేతో పాటు హూరు, అహరోనులు కొండ మీదకి వెళ్ళారు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు.
ఒక మనుషుడు చేతిలో ఎంతసేపు పైకి ఎత్తి పట్టుకుంటాడు? కానీ దైవ నియమం అది. దైవ నియమానికి ఖచ్చితంగా మనం అప్పగించుకోవాలి. ఆ సమయంలో మోషే చేతులు పైకెత్తలేకపోతా ఉన్నాడు, అలాగే ఎత్తి పట్టుకోలేకపోతా ఉన్నాడు. అతని చేతులను ఆదుకున్న వారు ఇద్దరున్నారు. ఒకరు హూరు, అహరోను. హూరు ఒక ప్రక్క నిలబడ్డాడు, అహరోను ఒక పక్క నిలబడ్డాడు. చేతులు అలాగ పైకెత్తి పట్టుకొనగా ఇజ్రాయేలీలు విజయం సాధించారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం విజయం సాధించాలంటే మన చేతులను ఎల్లప్పుడూ పైకెత్తి పట్టుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కానీ మన చేతులు బరువెక్కుతా ఉన్నాయి. వాటిని దించేస్తా ఉన్నాం. దించేస్తే ఓడిపోతాం, చేతులు పైకెత్తితే గెలుస్తాం. మన ఆత్మీయ పోరాటంలో కూడా ఇది తరచూ జరుగుతూ ఉంది. ప్రభు పిల్లలమైన మనం చేతులు పైకెత్తి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగినప్పుడు ప్రభు విశేషమైన కృప చూపిస్తాడు. లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండగా ఈ లేఖనాన్ని మనం యోచన చేస్తూ ఉన్నప్పుడు చేతులు పైకెత్తి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే చేతులను ఆదుకునేవారు అవసరం. హూరు, అహరోనులు ఇరువురు ఆదుకున్నారు. భక్తి జీవితంలో మన కుటుంబాల్లో కూడా మనం చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బరువు ఎక్కుతాయి చేతులు. ఎంతసేపు అలా పట్టుకుంటాం? ఆదుకునే వాళ్ళు కావాలి. సంఘంలో, కుటుంబాల్లో మన చేతులను ఆదుకునే వ్యక్తులు మన మధ్య ఉన్నప్పుడు మనం విజయం సాధించగలం. చేతులను ఆదుకున్న హూరు గురించి 2 మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ భాగంలో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హూరు చేతులు పైకెత్తి పట్టుకున్న ఆ కారణాన్ని బట్టి, అంటే ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు విశేషంగా హూరును దీవించాడు. 12వ వచనం కూడా చూడండి ఈ భాగంలో. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటుకై దాన్ని వేసిరి. అహరోను, హూరు ఒకడు ప్రక్కన, ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడస్తమించే వరకు నిలకడగా ఉండేది. మన భక్తి జీవితంలో, మన ప్రార్థనా జీవితం నిలకడగా ఉండాలి. నిలకడగా ఉన్నప్పుడు దేవుడు విశేషమైన కృపనిస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం చూడండి, 24:14. 24:14 చూస్తారా? అతడు పెద్దలను చూసి, మేము మీ ఎద్దుకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో కూడా ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి ఎద్దుకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ లేఖనంలో చెప్పిన ఒక సంగతి ఏమంటే, మోషే ప్రార్థన చేయటానికి వెళుతూ వారికి చెప్పిన మాట, నేను మీ దగ్గర ఉండలేదు, అయితే ఈ సమయంలో హూరు, అహరోను ఉన్నారు. వారిని న్యాయాధిపతులుగా నియమించి తాను ఆ స్థలం నుండి బయలుదేరి వెళ్ళాడు. ఎవరు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో పట్టుకుంటారో వారిని తన పరిచర్యలో, తన పనిలో దేవుడు వాడుకునేవాడు. వారిని న్యాయాధిపతులుగా దేవుడు వాడుకున్నాడు.
ప్రభు పిల్లలమైన మనం దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుడు వాడుకోవాలి అంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మనం బలంగా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్న ఈ పరిస్థితి, ఈ అనుభవాలు సరిపోవని నేను భావిస్తూ ఉన్నాను. తీవ్రంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగినప్పుడు ప్రభు కనికరిస్తాడు, ప్రభు కృప చూపిస్తాడు. ఇంకా మరొక భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయం చూస్తారా? 31వ అధ్యాయం 2వ వచనం చూడండి. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలను పేరుగల వారిని పిలిచి తిని. ఆ కుటుంబంలో చేతులు పైకెత్తి ప్రార్థన చేసే ఆ కుటుంబంలో హూరును వాడుకున్నాడు దేవుడు. అంతేకాదు సహోదరుడా, హూరు మనవుడైన బెసలేలును దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బెసలేలును తన పరిచర్య కొరకు, తన పని కొరకు దేవుడు ఈ భాగంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి 35, 31 చూడండి. 35వ అధ్యాయం 31వ వచనం. మరియు మోషే ఇజ్రాయేలీలతో ఇట్లనెను, చూడండి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనముడును అయిన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములకు సానబెట్టుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవుడు తన ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. ఇది కొంత ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించే విషయం. ఇది దేవుడు తన ఆత్మతో వారిని నింపాడు. సహోదరులారా, ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బెసలేలును పని కొరకు పిలిచాడు దేవుడు. పని కొరకు పిలిచి తన ఆత్మ చేత నింపి తన మహిమ కొరకు వాడుకున్నాడు. ఆత్మ చేత నింపబడకుండా ఆయన కొరకు మనం వాడబడలేము. దేవుడు తన ఆత్మ చేత నింపి బెసలేలును తన మహిమ కొరకు వాడుకున్నాడు. ఈ లేఖన భాగంలో మనం గమనిస్తా ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సహోదరులారా, మనం ప్రార్థనాపరులుగా ఉంటే మన వంశంలో బిడ్డల్ని, మన కుమారులను కావచ్చు, లేకపోతే మన మనవాళ్ళని కావచ్చు, మహిమగల దేవుడు తన మహిమగల పరిచర్య కొరకు వాడుకుంటాడు. ఆత్మ చేత నింపి వాడుకుంటాడు. ఇంకా నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే 38వ అధ్యాయం 22 చూడండి. 38, 22. యోధా గోత్రికుడైన హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. వాట్ వండర్ఫుల్. దేవుడు తన ఆత్మ చేత నింపగా దేవుడు తనతో చెప్పింది అంతా చేశాడు. ఇట్స్ కంప్లీటెడ్. మనకి ఇవ్వబడిన పరిచర్య అంతా చేసే అనుభవాలు మనం కలిగి ఉంటే బాగుంటుంది. కానీ అలాగ మనం కలిగి ఉండం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, సహోదరులారా, ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు, ఈ లేఖన భాగంలో మనం గమనించే ఒక గొప్ప సత్యం ఏమంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం. దేవుని సన్నిధిలో చేతులెత్తే అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు ప్రత్యేకమైన కృపనిస్తాడు. ప్రత్యేకమైన కనికరాన్ని మన ఏళ్ళ చూపిస్తాడు. ప్రత్యేకమైన దయను మన ఏళ్ళ చూపిస్తాడు. ప్రత్యేకమైన వాత్సల్యతను మన ఏళ్ళ చూపిస్తాడు. ప్రత్యేకమైన కృపను మన ఏళ్ళ చూపిస్తాడు. మన ఏళ్లే కాదు, మన బిడ్డల ఏళ్ళ దేవుడు నమ్మకత్వాన్ని చూపించేవాడు. ఈ భాగాన్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, నెగిటివ్ థాట్స్ చాలా ఉన్నాయి, కానీ ఒక 2-3 పాజిటివ్ థాట్స్ చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. 1, ప్రార్థనా జీవితం. 2, పరిశుద్ధ జీవితం.
చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మీరు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులరా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న ఒక దివ్యమైన సంగతి ఏమంటే, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని భయంతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. సంపూర్తి చేసుకొనుచు శరీరంలో ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈ లేఖనంలో పరిశుద్ధత అనే మాట ఇంచుమించుగా 701 చెప్పబడింది. ఇంత ఎక్కువ సార్లు పరిశుద్ధత గురించి చెప్పబడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన విషయమే. సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధతను సంపూర్తి చేయడానికి మనకు అవసరమైంది దేవుని భయం. దేవుని భయంతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధతను కోల్పోయిన చాలా మందిని లేఖనాల్లో చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు చూడగలం. లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాల్లో చాలా సంఘటనలు మనకు ఆధారాలుగా, రుజువులుగా దొరుకుతాయి. ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధతను కాపాడని అహరోను కుమారులు నాదాహులు దేవుడు శీఘ్రంగా వారిని తగలబెట్టి చంపేశాడు. చాలా బాధేసే విషయం ఏంటంటే, లేవికాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం గమనిస్తే అక్కడ అంటాడు, 3వ వచనంలో, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను, నేను పరిశుద్ధ అంటే పరిశుద్ధత విషయంలో వారు లోపం కలిగి ఉన్నారు. అన్యాజ్ఞని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో బలర్పించినట్లు మనం చూడగలం. 2, సమాజ ప్రధానులను దేవుడు తీసేశాడు. 250 మంది సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూడగలం ఆ సంగతులు. 250 మంది. అంతేకాదు, వాళ్ళు తెచ్చిన ధూపార్తులు అలాగే ఉన్నాయి. వాళ్ళు తెచ్చిన ధూపార్తులు అలాగుంటే రేకుడు చేయించి బలిపీఠం పైన కప్పుగా వేయించాడు. సమాజానికి చేరొచ్చి వాళ్ళందరూ అది చూడాలి. అది చూసి దేవుని పైన తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఇలా చనిపోయారు, వారి ధూపార్తులు ఇవి అని ఇజ్రాయెల్ అందరూ గుర్తించినట్లుగా ఆ కార్యాన్ని చేయమన్నాడు. సహోదరులరా, 250 మంది చనిపోయారు, పరిశుద్ధతను కోల్పోయారు. మీరు కావాలంటే ఆ అధ్యాయం చదవండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదవండి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇంకా 6 నుండి లేక 7 నుండి చదివితే చాలా సంగతులు మనం చూడగలం. అక్కడ కొన్ని లక్షల మంది చనిపోయారు. కొరింథీయులకు రాసిన పత్రికలో కానీ, యోధా రాసిన పత్రికలో కానీ ఆ సంగతులు మనం చూడగలం. చాలా మంది చనిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లక్షల మంది చనిపోయారు. కారణం ఏంటి? లోపం ఏంటంటే పరిశుద్ధతను కోల్పోవటమే. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆ సంగతులు వివరంగా ఉన్నాయి. తర్వాత ఉజ్జయ ఇంచుమించుగా 20 సంవత్సరాలకు పైగా, 2 దశాబ్దాలకు పైగా ఇంట పెట్టుకుని మందసాన్ని పరిచయం చేశారు. కానీ ఉజ్జయ చనిపోయాడు. ఎడ్లు కాలు జారుతున్నప్పుడు మందసం పడిపోద్దామని చేయి చాపుగా దేవుడు అతను మొత్తాడు, చనిపోయాడు. ఎందుకని?
ఇజ్రాయేలీలు తీసుకెళ్లవలసిన పద్ధతిలో తీసుకెళ్లేదు మనసాన్ని. ఎడ్ల బండి పైన తీసుకుని వెళ్ళటం అనేది దేవునికి విరోధమైన కార్యం. అది దేవునికి ఇష్టం లేని కార్యం. వెంటనే దేవుడు ఉజ్జా చనిపోయాడు. అన్ని సంవత్సరాలు సేవ చేసిన వాడిని దేవుడు కనికరించడానికి ఇష్టపడలేదు. సహోదరులరా, లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధత విషయమై ఎంత రోషం కలిగిన వాడో మనం గమనిస్తాం. సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు ఫిలిష్తీయులు మనసాన్ని తీసుకుని వెళ్ళి అది వారి మధ్య ఉండటం, దాన్ని భరించటం వారి వల్ల కాక పంపించారు. మందసం ఎడ్ల బండి పైన వచ్చింది. అయితే ఇజ్రాయేలీలు వెళ్ళి మందసాన్ని తెరిచి చూశారు. అంతే 50,070 మంది చనిపోయారు. 50,070 మంది చనిపోయారు. తెరిచి చూశారు అంతే. వారు చేసిన ఒక తప్పిదం. ఈ 5 సంగతుల్లో దేవుడు తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి వారికి శిక్ష విధించాడు. కానీ ప్రభుకి ఇష్టంగా ప్రియమైన వారుగా జీవించిన వారి జీవితాల్లో కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనండి. దగ్గరకు రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని ప్రభు మోషేతో చెప్పాడు. దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువమని. లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, లేఖనాన్ని మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు, సహోదరులారా, ఈ లేఖన భాగంలో మోషేను దేవుడు దగ్గరకు రానివ్వకపోవటానికి కారణం ఏంటి? లోపం పరిశుద్ధతే. మోషేకి అర్థమైన తర్వాత మోషే దేవునికి చాలా 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 బాగా దగ్గరయ్యాడు. ఎంత దగ్గరయ్యాడంటే నాకు అది చాలా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగించింది. చూస్తారా, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 33వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరిగినానని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నామమును నీకు ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడదను వాని యందు కనికరపడదను. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమునందు నీవు ఆ బండ మీద నిలువలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పిన. సోదరులారా, ఈ మాట ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నాకు ఎంత సంతోషమైందో చెప్పలేను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దూరంగా నిలబడి దగ్గరకు రావద్దు, వస్తే చనిపోతావు అన్నట్లు చెప్పాడు ప్రభు. దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు. కానీ ఇప్పుడు ఎంత దగ్గరకు వచ్చాడు ఆయన? మోషే యొక్క
వీపు పైన తన చెయ్యి ఉంచి తన వెనక పార్శ్వాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. అంత దగ్గరగా అయ్యాడు. అంత దగ్గర అవడానికి కారణం ఏంటి? పరిశుద్ధతే. పరిశుద్ధ జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు. తను దగ్గరయ్యాడు. సహోదరులారా, దేవుడు తన పైన చెయ్యి ఉంచి తన వెనక పార్శ్వాన్ని చూపించేటంత గొప్ప అనుభవంలోనికి మోషే రాగలిగాడు. కొంత ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించే విషయం ఏంటంటే, మోషే ఇంత ఉన్నతమైన అనుభవంలోనికి రావటానికి మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఒకసారి నీ మహిమను చూడాలని. దేవుడు చూడటానికి వీలు కాదని చెప్పాడు. అయితే వెనక పార్శ్వాన్ని చూపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మోషే యొక్క ఆశను దేవుడు కొంతవరకు తీర్చాడు. మోషే యొక్క ఆశ ఏంటి? దేవుని ముఖాన్ని చూడాలని. కానీ దేవుడు తన చెయ్యి తన పైన ఉంచి తన వెనుక పార్శ్వాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మోషే జీవితంలో ఇంకొక 2-3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో ప్రభుకి ఇష్టలుగా, ప్రియమైన వారంగా మనం జీవించే అనుభవాలని కలిగినప్పుడు ప్రభు కనికరిస్తాడు. చూడండి, నిర్గమకాండం 32 అధ్యాయం చూడండి. 32 అధ్యాయం 30 వచనం. లేక 34 చూడండి. 34 అధ్యాయం 29 వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు అతని చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయనతో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇజ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని ఎదుగు వచ్చిరి. మోషే వారితో మాట్లాడాను. మోషే వారితో 35 వచనం కూడా చూడండి. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇజ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు దేవుని అనుమతితోటి. అయితే మోషే ముఖం ఏమైంది? దేవుని ఎదుట ఉండి దేవునితో మాట్లాడుతున్నప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఎంత గొప్ప సంతోషకరమైన విషయం అంటే ఇది. మోషే ముఖం ప్రకాశిస్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ చూస్తా భయపడ్డారు, దగ్గరకు రావడానికి భయపడ్డారు. అహరోను, హూరులు వీరందరూ కూడా దగ్గర రావడానికి భయపడ్డారు. సమాజ ప్రధానులందరూ కూడా దగ్గర రావడానికి భయపడ్డారు, గడగడ వణికిపోయారు. ఏం చూసి? మోషే ముఖం ప్రకాశించటాన్ని చూసి. ఎలా సాధ్యమైంది ఇది? చిన్న ఎనుప మొక్కను అయస్కాంతం పైన వేసి రుద్దండి. చిన్న పిన్నిస్ని తీసుకొని అయస్కాంతం పైన వేసి రుద్దండి. ఈ పిన్నిస్ కాసేపటికి ఇది కూడా అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పిన్నిస్తో కూడా మళ్ళీ ఇంకో పిన్నిస్ని పట్టుకోవచ్చు.
మనం ప్రభుతో కూడా ఉంటే ప్రభుతో ఉండాలి అంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడటం సాధ్యం కాదు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సహోదరులరా, ఈ లేఖనంలో మనం గ్రహించాల్సిన మాట, మనకు ప్రాముఖ్యంగా అర్థమయ్యే మాట, ప్రభుతో ఉంటే మనం ప్రకాశిస్తాం. ప్రభుతో ఉంటే మనం ప్రకాశిస్తాం. అదే సమయంలో పరిశుద్ధత కలిగి ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు? 40 days, 40 దినాలు. అన్నం లేదు, నీళ్ళు లేవు. దేవుడు అనుమతించాడు కనుక ఆ పని చేయగలిగాడు. మన జీవితాల్లో కూడా అత్యద్భుతమైన కృపను మనం పొందటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. మోషే ముఖం ప్రకాశించింది. సాధారణంగా లేడు, అసాధారణంగా ఉన్నాడు. ప్రభుతో కూడా మనం ఏకాంత ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే సోదరుల పరిస్థితుల్లో మార్పులు వస్తాయని నేను భావిస్తా ఉన్నాను. పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, వ్యక్తులు మార్చబడతారు, అత్యద్భుతమైన పరిచర్య జరుగుతుంది, బలమైన పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిచర్య కంటే ఇంకా శ్రేష్టమైన పరిచర్యను దేవుడు అనుమతిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తూ ఉండగా వారు చూడలేకపోయారు. ప్రభు పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇంత ప్రియమైన వాడు కావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే మోషే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు ఇంకా చూడండి, 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 30వ వచనం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసి ఉన్నారు కనుక యెహోవా ఎదుకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అన్నాను. అప్పుడు మోషే యెహోవా ఎదుకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంటే, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితవా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. వాట్ ఇస్ వండర్ఫుల్. ఎంత అద్భుతమైన పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వాడైనా, నీ గ్రంథంలో నుండి నా పేరు తీసేయ్యా, వాళ్ళు నిన్ను క్షమించకపోతే దేవుని సన్నిధిలో ఎంత బ్రతిమలాడుకుంటున్నాడో చూడండి, ఎంత బ్రతిమలాడుకుంటున్నాడో. సహోదరులరా, ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగూ మనం ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. ఇలాగూ మనం ప్రార్థన చేయగలిగే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఎంత క్షేమం. చెప్పగలమా? ఎలాగో, అయ్యా, వాళ్ళు లేకపోతే నేను రాలేనయ్యా, నా పేరు తీసేయ అని చెప్పగలమా? కష్టమే. నేను వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సోదరులరా, ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇంకా చూడండి, 33వ అధ్యాయం చూడండి, 11వ వచనం. మరియు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన అనుభవం. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. సోదరులరా, ఒకటి ప్రకాశించింది ముఖం. దేవుని ప్రజలకు అడ్డుపడి, అయ్యా, వారిని క్షమించకపోతే నీ గ్రంథంలో నుండి నా పేరు తీసేయ అని అడిగాడు. ఇక్కడ దేవునితో ముఖాముఖిగా అంటారు కదా, ఫేస్ టు ఫేస్ అని. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. ప్రభు పిల్లలమైన మనం
ఈ అనుభవాన్ని కలిగి ఉంటే, ఈ అనుభవాలు కలిగి ఉండడానికి కావాల్సింది పరిశుద్ధతే. పరిశుద్ధత లేకపోతే మిగతా వాళ్ళు ఇస్త్రీ వేసినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఇస్త్రీ వేస్తాడు. మనం జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకుందాం. పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో నమ్మకస్తులమై మనం జీవిద్దాం. ప్రభువు తప్పక కనికరిస్తాడు. ప్రభు కృప చూపిస్తాడు. ప్రభు గొప్ప కార్యాన్ని, బలమైన కార్యాన్ని మన మధ్య జరిగిస్తాడు. ఇంకొక ఇద్దరిని ఊరక జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, మోషేను దేవుడు ఇంత దగ్గరగా, ఇంత క్లోజ్గా పైన చేయి వేసి తన వెనుక పార్శ్వాన్ని చూపించడానికి ఇంత ఇష్టపడ్డాడు అంటే ఎంత పరిశుద్ధతను కాపాడుకొని జీవించాడు మోషే. సోదరులారా, పరిశుద్ధతను కాపాడుకొనకపోతే మనం విసిరివేయబడతాం. జరిగే దాడంతా ఎక్కడ జరిగింది అంటే పరిశుద్ధత పైనే. పరిశుద్ధత పైనే విస్తారమైన దాడి జరిగింది. కనుక మనం కాపాడుకోవాల్సింది పరిశుద్ధతే. జాగ్రత్తగా భయం కలిగి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. లేఖనాన్ని మనం యోచన చేస్తా ఉన్నప్పుడు, ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మరొక ఇద్దరిని జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూస్తారా? సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఇరవై 25వ అధ్యాయం 7 నుండి చూడండి. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు సమాజం నుండి లేచి ఈటి చేత పట్టుకుని పడక చోటుకి పోయి ఆ ఇజ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇజ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో ఉన్న దూసుకుని పోనట్లుగా చేశాను. అప్పుడు ఇజ్రాయేల్ నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనవుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేక ఇజ్రాయేలును నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగినను. ఏలైనగా అతడు తన దేవుని విషయమై ఆసక్తి గలవాడై ఇజ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఆ చంపబడిన స్త్రీ పేరు, అతని పేరు ఉన్నాయి, జిమ్రీ కొజ్బి. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు సహోదరులరా, ఇక్కడ పాపం జరుగుతూ ఉంటే ఎంత రోషం కలిగి ముందుకెళ్ళాడు. పాపం విషయమై మనం ఇదే రోషాన్ని కలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు మాట్లాడిన ఒక్క మాట, నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోయాడు. 24 మంది తెగులు చేత చనిపోయారు. 24,000 మంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారనే మాట చూస్తాం. తెగులును ఆపాడు, ఉపద్రవాన్ని ఆపాడు, ప్రమాదాన్ని ఆపాడు. అంతేకాదు, దేవుడు అతనితో నిబంధన చేయడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధత విషయమైన అతడు కలిగి ఉన్న రోషం. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో పరిశుద్ధత విషయమైన రోషాన్ని కలిగినప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఎలాగూ వీటి తీసుకొని వెళ్ళి పొడిచి చంపలేం, కానీ దేవుని వాక్య ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళి అనేకులను దర్శించి వారిని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు తనతో ప్రత్యేకమైన నిబంధన చేయటానికి ఇష్టపడ్డాడు. నిబంధన చేసి తన మహిమ కొరకు వాడుకున్నాడు.
సహోదరులరా, పరిశుద్ధతను దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో ఈ లేఖనాన్ని చూస్తా ఉన్నప్పుడు మనం గ్రహించగలం. అందరూ మోయాబు స్త్రీలతో పాపం చేస్తా ఉన్నారు. పాపం చేస్తా ఉన్నప్పుడు వీటి తీసుకొని పాపం చేస్తున్న ఒకరిని చాలా తీవ్రంగా శిక్షించాడు, ఇద్దరిని చంపేశాడు. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైంది ఇది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు అతనితో సమాధాన నిబంధనను స్థిరపరిచాడు. ఆదికాండం మనకు బాగా తెలిసిన భాగం ఇది. ఆదికాండం 39వ అధ్యాయం చూడండి. 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధమైన పాపం కట్టుకున్నానని యజమాని భార్యతను దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండాను. ఆమె శోధిస్తా ఉంది, దినదినం మాట్లాడుతూ ఉంది. సోదరులరా, మన జీవితాల్లో ఒక సంఘటన జరగచ్చు. కొన్నిసార్లు రోషం కలిగి దేవుని కొరకు నిలబడతాం. కానీ దినాలు జరుగుతూ ఉన్నప్పుడు, నెలలు జరుగుతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు అదే స్థాయిని కనపరచడం సాధ్యం కాదు. భక్తిలో, పరిశుద్ధతలో తగ్గిపోతూ వస్తాం. కానీ ఈ భాగంలో మనం దినదినము మాట్లాడుతున్నా ఏ రోజు అవకాశం ఇవ్వలేదు. ఇంకంతే. ఒకరోజు ఇంట్లోకి వచ్చాడు, పట్టుకుంది, పై వస్త్రం తీసివేసింది, పారిపోయాడు. నగ్నదేహంతో బయటికి వెళ్తే అవమానం కదా సహోదరులరా. అవమానపరచబడటానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ దైవజనుని విషయంలో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, దేవుడు తన కృప చేత యేసేపును నింపాడు. ప్రపంచానికి రాజుగా చేయబడ్డాడు. అందరూ తన ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు చేశాడు. ఎవరు ధాన్యం తీసుకెళ్ళడానికి వచ్చినా యేసేపు ఎదుట సాగిలపడి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా దేవుడు అతను హెచ్చించాడు. పరిశుద్ధతకు దేవుడు ఇచ్చిన విలువ ఎంత పెద్దదంటే, అందరూ తన పాదాక్రాంతం అగునట్లుగా చేశాడు. దైవజనులు జి రాజుల గారు రాసిన ఒక పుస్తకంలో ఒక మాట రాశాడు, ఆదికాండంలో ప్రథమ జ్యోతి అని. ఆదికాండంలో ప్రథమ జ్యోతిగా అతడు వెలసెల్లటానికి ప్రధాన కారణం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకుంటే. యేసేపు చనిపోయేటప్పుడు 50వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు చూడండి. 400 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాన్ని యేసేపు వారికి ముందే తెలియజేశాడు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, ఈ స్థలం నుండి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు, ఈ స్థలంలో మీరు ఉండరు, కాబట్టి నా ఎముకలను తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. 400 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యం యేసేపుకి ఎలా తెలుసు? అప్పటికి 300 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒక 100 సంవత్సరాలు అయిపోయినాయిగా. ఎలా తెలుసు? పరిశుద్ధులైన వారికి దేవుడు గొప్ప సంగతులు తెలియజేశాడు. భవిష్యత్తును వారి ముందుంచాడు. సంగతులు దేవుడు వారికి విశుద్ధపరిచాడు. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని కలిగినప్పుడు పరిశుద్ధత లేని వారిని దేవుడు తీసేశాడు, శిక్షించాడు. అయితే పరిశుద్ధ జీవితాన్ని కలిగినప్పుడు దేవుడు ప్రత్యేకమైన కృపనిచ్చి వారిని ఆదుకున్నాడు. తన మహిమ కొరకు వారిని ఉపయోగించాడు, తన ఘనత కొరకు వారిని ఉపయోగించాడు. మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో కూడా పరిశుద్ధతను కలిగి మనం జీవిద్దాం. ఎంత హెచ్చించాడు? యేసేపు చేసిన పని ఒకటే, పరిశుద్ధతను కాపాడుకున్నాడు అంతే. పరిశుద్ధతను కాపాడుకున్న యేసేపును ప్రపంచానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఈజిప్టుకి చేయబడిన ఆనాటి ఈజిప్టు ప్రపంచాన్ని పరిపాలిస్తా ఉంది.
దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహించి ఫినెహాసు వలె, యోసేపు వలె, మోషే వలె పరిశుద్ధతను కాపాడుకొని జీవించినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. ప్రభువా, సహోదరులారా, నల్లగా ఉన్న మన ముఖాలు తెల్లగా అవుతాయి, ప్రకాశించే అనుభవంలోనికి వస్తాం. దేవుడు మన పైన చేయి వేసి తన పరిచర్య కొరకు మనల్ని వాడుకుంటా ఉన్నప్పుడు ప్రత్యేకమైన కృపను, కనికరాన్ని మనం కలిగి జీవిస్తాం. అటు కృప మహిమ గల దేవుడు మనకు దయచేయగాక. మంచిది. సహోదరులు ఒకరు ప్రార్థన చేయండి. శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా మనం విన్నాము. వాక్యం అందించిన దేవుని సేవకు సమ్మేళన గారికి మనందరి తరఫున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాము. హైదరాబాద్ నుంచి దేవుని సేవకులు రూఫస్ అన్న లైన్ లో ఉన్నారు. ఆయన ముగింపు ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు రాజా, ఈ ఏకుజామునే మీ పాద సన్నిధిలో మీ దాసుడు చిన్నగన్యము నుంచి సామేళనను మీరు నిలవబెట్టి నాయన మీరు అందించిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ యుద్ధములో ఉండగా మోషే పర్వతం ఎక్కి కొండ మీద నాయన ప్రభా చేతులు పైకెత్తినప్పుడు, దేవా చేతులు బరువెక్కినప్పుడు ఊరు అహరోన్లు ఆదుకున్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం. ఇది నాలో అనేక మంది యుద్ధములో ఉండగా సాతాను కోటగోలను కూల్చివేయడానికి యుద్ధములో ఉన్న యుద్ధ వీరుల కొరకై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం కలిగిన అనేక మంది ఆయన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారిని మా సంఘాలలో మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పారు. ఆయన పరిశుద్ధత ఎన్నటెన్నటికీ ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం, క్షేమకరం, ప్రయోజనకరం అనుభవం కలిగి ఉండడానికి గొప్ప కార్యాలు మీరు జరిగించాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు ఇచ్చిన ఉదయకాల హెచ్చరిక కొరకై మిమ్మల్ని పూజిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. మా జీవితాల్లో ప్రభువా మిమ్మల్ని మయపరుచినట్లుగా, ఘనపరుచినట్లుగా, మీకు మహిమకరంగా జీవించినట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచి పరిశుద్ధత కలవారముగా, ప్రార్థన చేయువారుగా, పాపాన్ని చూసి దూరంగా యేసేపులాగా పారిపోయడము కలిగి ఉన్నట్లుగా ఆయన మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. వాక్యం అందించిన మీ దాసులు సామెలన కొరకు, కుటుంబము కొరకు, ఆయన సంఘము కొరకు, ఆయన పలు స్థలాల్లో పరిచర్యలో ఉంటుండగా మీ దక్షిణస్తం తోడుగా ఉంచి ఇంకా వారు చేస్తున్న సేవకు విస్తారమైన ఫలం మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ మీ దాసుని ప్రత్యేకంగా దీవించమని వేడుకుంటున్నాం. ఇదిగోనైనా ప్రభువా, ఉదయ కాలంలో ప్రియులు బర్నబాస్ కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ దాసునికి సహకరిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా మీ మెండైన ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని, నీతిమంతులకు ప్రోత్సాహకరంగా, ఆయన నమ్మని వారికి రక్షణకరంగా ఈ పరిచర్య మీరు జరిగించి రక్షణార్థంగాను సాక్షార్థంగాను మీ నామగర్తి కొరకు ఉపయోగపడుతున్నట్లుగా కార్యము జరిగిస్తున్నందుకు స్తుతిస్తూ మీరు ఇచ్చిన ఉదయకాల మంచి ప్రవేశము కొరకై మరొకసారి పూజిస్తూ ఈ దినమంతట్లో మీ కృపాక్షేమములు మీ బాహు మాకు తోడుగా ఉంచుతున్నందుకై పూజిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్.